గైస్ మనకి హ్యావింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది గైస్, ఓకేనా. దీని గురించి డిస్కస్ చేద్దాము. వెరీ సింపుల్ కాన్సెప్ట్ గైస్. మీ అందరికీ వేర్ తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్పాను. నా SQL తెలుగు కోర్స్ ప్లేలిస్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది వేర్ అని చెప్పి. ఈ వేరు అసలు ఏం చేస్తుంది గైస్? ఈ వేర్ ఫస్ట్ ఎక్కడెక్కడ వాడతాం చెప్పండి. సెలెక్ట్ మీద వేర్ వాడచ్చా మనము? నేను ఇది ఆల్రెడీ చెప్పా ఒక వీడియోలో. సెలెక్ట్ మీద వేర్ వాడచ్చు, డిలీట్ మీద వేర్ వాడచ్చు, అవునా, అండ్ దెన్ అప్డేట్ మీద వేర్ వాడచ్చు. ఈ 3 చోట్ల కాకుండా నేను వేర్ అనేది ఎక్కడ వాడకూడదు. ఇంకెక్కడ వాడినా ఈ 3 స్టేట్మెంట్స్ మీద కాకుండా నాకు ఎర్రర్ వస్తుంది, అవునా. సో ఇప్పుడు అసలు వేర్ ఏం చేస్తుంది గైస్? వేర్ ఏం చేస్తుంది? ఈ వేర్ పక్కన మనం ఒక కండిషన్ ఇస్తాం, అవునా. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడే ఈ రెస్పెక్టివ్ ఒక లైన్స్ అనేవి రన్ అవుతాయి. అంటే సెలెక్ట్ అంటే సెలెక్ట్ యొక్క లైన్ రన్ అవుతుంది, డిలీట్ అంటే వాల్యూస్ డిలీట్ అయిపోతాయి, అప్డేట్ అంటే వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. బట్ ఈ వేర్ అనేది మనం ఓన్లీ ఈ 3 వాటి మీద వాడాలి, అవునా. అయితే హ్యావింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది గైస్. ఈ హ్యావింగ్ ఏం చేస్తుంది అంటే సేమ్ ఈ వేర్ ఏం పని చేస్తుందో కాపీ పేస్ట్ అదే పని చేస్తుంది. ఈ వేర్ పక్కన కూడా మనము ఒక కండిషన్ అనేది ఇవ్వాలి, ఓకేనా. ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి జరుగుతుంది అనమాట, అంటే రెస్పెక్టివ్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. అయితే ఈ హ్యావింగ్ అనేది ఎప్పుడు వాడాలి అంటే ఓన్లీ గ్రూప్ బై వాడినప్పుడు మాత్రమే మనం వాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వేర్ అనేది ఓన్లీ సెలెక్ట్కి, డిలీట్కి, అప్డేట్కే వాడాలి. అలానే హ్యావింగ్ ఎప్పుడు వాడాలి అంటే ఓన్లీ గ్రూప్ బైని వాడినప్పుడు మాత్రమే వాడాలి. అండ్ ఇక్కడ వేర్ ఏం పని చేస్తుందంటే ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ హ్యావింగ్ కూడా అదే పనే చేస్తుంది. ఇక్కడ మనం వేర్ అనేది హ్యావింగ్ మీద, గ్రూప్ బై మీద చేయలేము కదా అకార్డింగ్ టు ద రూల్. అందుకని చెప్పి మనకి హ్యావింగ్ అని కొత్త కాన్సెప్ట్ కనిపెట్టారు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. ఫస్ట్ ఈ వేర్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది కదా గ్రూప్ 1 అని చెప్పి, దాని మీద రన్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ గ్రూప్స్ 1 అని ఇస్తున్నా, ఓకేనా. గ్రూప్స్ 1 అని ఇచ్చి వేర్ A = 1 అని ఇస్తా. అంటే దాని మీనింగ్ ఏం గైస్? ఎక్కడైతే మన కాలంలో 1 అని ఉందో దాని డేటా మాత్రమే మనకి అవుట్పుట్లో పడుతుంది. సెలెక్ట్ అంటే అవుట్పుట్లో పడ్డమే కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని చోట్ల 1 అని ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే 1 అని పడుతుంది, 1,5 అని పడుతుంది. 2, 3 అనేది పడదు. ఎందుకు? ఇక్కడ 2 ఉంది. 2 అనేది ఈ కండిషన్కి మనకి మ్యాచ్ అవ్వట్లే కాబట్టి ఓన్లీ 2 rows మాత్రమే వస్తాయి. అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేసి రన్ చేశా, వచ్చిందా 1115. ఇది వేర్. అయితే ఇప్పుడు హ్యావింగ్ ఎలా వాడతామో చూడండి. ఫస్ట్ ఈ గ్రూప్ బై ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎండ్లో హ్యావింగ్ అని ఇస్తున్నా. హ్యావింగ్ అని ఇచ్చి ఒక కండిషన్ ఇస్తున్నా. ఇక్కడ కండిషన్ కదా ఇవ్వాల్సింది, ఎలాగైతే A = 1 అని ఇస్తామో ఇక్కడ కూడా మనం మొదల ఒక కండిషన్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే B = 6 అని పెడుతున్నా, ఓకేనా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గైస్, B అనేది గ్రూప్ డేటా కదా, నార్మల్ కాలం కాదు. Bలో మనకి గ్రూప్ డేటా ఉంది, ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనము అగ్రిగేటెడ్ ఫంక్షన్ వాడాలి. సో ఇక్కడ కూడా నేను సమ్ ఆఫ్ B అని పెడుతున్నా, రైట్. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇప్పుడు ఇక్కడ చూపిస్తా, బాగా అబ్జర్వ్ చేయండి, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఇలాగ మనకు ఒక టేబుల్ ఉంది, ఓకే ఇక్కడ డ్రా చేస్తా. ఇలాగ మనకు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి, A అని ఒకటి ఉంది, B అని ఒకటి ఉంది, 3 rows ఉన్నాయి. డేటా వచ్చి మనకు 1 to 1, ఇక్కడ వచ్చి 1, 5, ఇక్కడ 2 ఉందా, ఇక్కడ 3 ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నేను దీని మీద ఫస్ట్ నార్మల్ గ్రూప్ బై అప్లై చేశా గైస్. కాలం A మీద గ్రూప్ బై అప్లై చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఇది. ఇలాగ 2 కాలమ్స్ వస్తాయి, 2 rows వస్తాయి. అండ్ డేటా ఎలా ఉంటుందంటే ఇక్కడ 1 అని వచ్చి 1,5 అని వస్తుంది, అండ్ దెన్ 2, 3 అని ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? సమ్ అప్లై చేయాలి. సో ఇప్పుడు నేను సమ్ మీద B మీద సమ్ అప్లై చేస్తా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు దీని నుంచి ఇలా వస్తుంది అవుట్పుట్ మనకి. ఫైనల్ అవుట్పుట్ AB అని వచ్చి ఇక్కడ 1, ఇక్కడేమో 6, ఇక్కడ 2, 3 అని వస్తుంది. ఈ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు చూసాం. ఇప్పుడు నేను ఏం చేశాను కొత్తగా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హ్యావింగ్ అని చెప్పి సమ్ ఆఫ్ B = 6 అన్న, అంతేనా. సో అప్పుడు దాని మీనింగ్ ఏమి అంటే గైస్, సమ్ ఆఫ్ B = 6 అంటే ఇక్కడ సమ్ జరిగింది కదా దీని మీద, B మీద. ఈ సమ్ జరిగాక మనకి 2 వాల్యూస్ వచ్చాయి, 6 అని ఒకటి ఉంది, 3 అని ఒకటి ఉంది. సో ఇక్కడ ఫైనల్ రిజల్ట్లో వాల్యూస్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి B = 6 అని ఉంది కదా. సో B = 6 అనేది ఎన్ని చోట్ల మ్యాచ్ అవుతుంది? ఒక చోట, ఈ రోలో మాత్రమే మ్యాచ్ అవుతుంది. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఇలా వస్తుంది టేబుల్, ఓన్లీ 1 row మాత్రమే వస్తుంది. AB అని వచ్చి ఇక్కడ 1, 6 అని వస్తుంది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మీకు ఇదంతా తెలుసు,
టిల్ గ్రూప్ బై పర్ఫామ్ చేసేంత వరకు ఈ 3 టేబుల్స్ మీకు తెలుసు. హ్యావింగ్ అనేది ఏం చేస్తుంది అంటే గ్రూప్ డేటా అంటే గ్రూప్ చేశాక మనం ఒక అగ్రిగేటెడ్ ఫంక్షన్ చేశాక ఒక ఫైనల్ రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ మీద మనం ఇచ్చిన కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ నేను b = 6 అని ఇచ్చా కాబట్టి మనకు వచ్చిన ఫైనల్ కాలం bలో 6 అనేది ఒక చోట మాత్రమే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ రో మాత్రమే వస్తుంది, ఈ సెకండ్ రో అనేది రాదు. సో అబ్జర్వ్ చేద్దామా ఇప్పుడు. సో దీన్ని సెలెక్ట్ చేశాను అండ్ రన్ చేశాను. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, నాకు ఓన్లీ 1 6 అనే వచ్చింది. అదేనా మనకు వచ్చినది ఇక్కడ 1 6 అని. ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ 3 ఇస్తే గైస్ సమ్ ఆఫ్ b = 3 అని ఇస్తా. అప్పుడు ఎన్ని రోస్ వస్తాయి మనకు, ఒక రోనే వస్తుంది. ఎందుకు =3. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 3 అని ఇక్కడ ఉందా అంటే ఓన్లీ ఒక రో మాత్రమే మ్యాచ్ అవుతుందా, కాబట్టి నాకు ఇది ఒక్క రో మాత్రమే వస్తుంది. సో సెలెక్ట్ చేశాను, రన్ చేశా, వచ్చింది ఇక్కడ 2 3 అని వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గాస్, ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తున్నా. ఇప్పుడు గ్రేటర్ దాన్ 2 అని ఇస్తున్నా. గ్రేటర్ దాన్ 2 అంటే దాని మీనింగ్ ఏమి, ఇక్కడ ఉన్న కాలంలో ఏవైతే గ్రేటర్ దాన్ కన్నా 2 ఉంటే అంటే 2 కంటే ఎక్కువ ఉంటే అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ 2 కంటే ఎక్కువ ఉన్నాయా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 రోస్ వస్తాయి. సో అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేశాను, రన్ చేశా, వచ్చాయా మనకి 2 రోస్? ఎస్, 2 రోస్ వచ్చాయి. సేమ్ అలానే ఇప్పుడు <10 అని పెడతా, <10. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని <10ఏనా, 3 <10, 6 <10. సో ఇప్పుడు కూడా నాకు అవుట్పుట్ మొత్తం వస్తుంది. సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా, వచ్చింది అవుట్పుట్ మొత్తము. సో ఇలాగ మనకు హ్యావింగ్ అనేది వర్క్ అవుతుంది గైస్. మీరు గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి. వేరే ఏం పని అయితే చేస్తుందో హ్యావింగ్ కూడా అదే పని చేస్తుంది అబ్బా. అయితే మళ్ళీ హ్యావింగ్ ఎందుకు కనిపెట్టినారు బ్రో అంటే ఈ వేర్ అనేది ఓన్లీ ఈ 3 కాన్సెప్ట్స్ మీద మాత్రమే వాడగలం. సెలెక్ట్, డెలీట్, అప్డేట్ ఈ 3 మీద మాత్రమే వాడాలి. ఇప్పుడు గ్రూప్ బై మీద వాడలేం కాబట్టి గ్రూప్ బై మీద వాడాలి అంటే వాళ్ళు ఇంకొక కాన్సెప్ట్ కనిపెట్టారు, దాని పేరు ఏం పేరు అంటే హ్యావింగ్. అండ్ మీరు హ్యావింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే హ్యావింగ్లో మీరు గ్రూప్ డేటా మీద పర్ఫామ్ చేస్తున్నారు కదా, కండిషన్ గ్రూప్ డేటాకి ఇస్తున్నారు కాబట్టి ప్లెయిన్గా ఇవ్వకూడదు. ఇక్కడ కూడా మీరు అగ్రిగేటెడ్ ఫంక్షనే వాడాలి. ఓకేనా, రైట్.